ఒకటే మాట నేను సూటిగా అడుగుతున్నా, వాళ్ళ తెలంగాణ రైతాంగం ప్రజలందరూ అడుగుతున్నారు. నీకు రుణమాఫీ చేయడానికే డబ్బులు లేవు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 48,000 కోట్ల రుణమాఫీ చేయాల్సింది తొండి చేసి దొంగ లెక్కలు చేసి 30,000 కోట్లకు తెచ్చి నిండా ఇయ్యాల 15,000 కోట్లు ఇంకా ఇవ్వలేకపోయినావు. 4,000 రూపాయల పెన్షన్ చేస్తున్నావు, ఇప్పటికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోయినావు. అదే 2,000 కేసీఆర్ ఇచ్చినా ఇస్తున్నావు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నావు, కేసీఆర్ ఇచ్చిన 4,000 కంటిన్యూ చేస్తున్నావు. పెళ్లి చేసుకునే ఆడపడుచులకు, ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు కేసీఆర్ ఇచ్చే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, కానీ అదే 1,00,000 ఇస్తున్నావు. రైతాంగానికి రైతు భరోసా ఇస్తా, రైతు బంధు కాదు, 15,000 ఇస్తా అన్నావు, అసలు ఉన్న రైతు బంధే ఉడబిక్కినావు. మొత్తం అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నావు. ఒక్క వరికే కాదు, వరిలో పండిన ప్రతి గింజకు ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నావు. ఇప్పటికీ ఒక పంట పోయింది, రూపాయి ఇయ్యలే, బోనస్ను బోగస్ చేసినావు. ప్రతి పంటకి మిర్చి, పత్తి, పెసర, మినుము, కంది, వేరుశెనగ, మొక్కజొన్న అన్ని పంటలకు ఇస్తా రాసిచ్చినావు. ఎక్కడ రూపాయి ఇయ్యలే. ఎందుకు అంటే పైసలు లేవు. గత ప్రభుత్వం పైసలు మాకు మిగలకుండా చేసిందని మాట్లాడినాం. మరి మూసీకి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పు సమాధానం. యా నుంచి వస్తున్నాయి మూసీకి 1,50,000 కోట్లు? ఎట్లా వస్తాయి? వీటికి ఇవ్వకుండా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇవ్వకుండా, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 2,500 స్కీమ్ ప్రారంభం చేయకుండా, ఆటో కార్మికులకు ఇస్తున్న 12,000 రూపాయలు ప్రారంభం చేయకుండా, వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్న 12,000 రూపాయల పథకం ప్రారంభం చేయకుండా, అసలు హాస్టల్లో చదువుకున్న పిల్లలకి అన్నానికే డబ్బులు ఇవ్వకుండా, ఇప్పటికి 26 మంది పిల్లల్ని చంపినావు. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణానికి పథకం ప్రారంభం చేసినావు. ఏడికెళ్ళి తెస్తావు చెప్పు డబ్బులు? వాటికి ఎందుకు ఇవ్వవు, దీనికి ఎందుకు పెడతావు? కారణం చెప్పు. ఎందుకంటే అందులో కమిషన్లు రావు. రైతు బంధులో కమిషన్ రాదు, రైతు రుణమాఫీలో కమిషన్ రాదు, మహిళలకు 2,500 ఇస్తే కమిషన్ రాదు, స్కూల్ పిల్లలకు ఫీజులు పంపిస్తే, అలా భోజనానికి డబ్బులు పంపిస్తే కమిషన్ రాదు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తే కమిషన్ రాదు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తే కమిషన్ రాదు, కానీ మూసీ ప్రాజెక్టులో వస్తుంది. అది నీ ప్రయారిటీ. దానికి ఇక నిన్నయాల ఓ పోయి 10 రోజులు దేశాలు తిరిగి 1,00,000 కోట్లు సంపాదించుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి తగుదునమ్మా అని చెప్పి తందానాన్ని మొదలుపెట్టిండి. నేను రాగానే ఆయనకంటే ఎక్కువ నేను బుకాయిస్తా అని. మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టలేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే, ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట. రేవంత్ రెడ్డి పిచ్చి కళలు గనకు చాలామంది నియంత్రణలు పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నేటువంటి వాళ్ళకి గింతంత. కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉండడం. లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందడి పోయి మైకి పెట్టి అడగమను, నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది. నీకు కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది.
ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి, దెబ్బతింటారు. సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీస్లా? సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. ఎయిర్పోర్ట్లో అరెస్టా? ఎందుకు భయపడుతున్నావు అంతగానో? అప్పుడే ఏమైంది? మొదలే కాలేదు కదా, ముందుంది కదా ముసలి పండగ. ఎందుకు వణికిపోతున్నావు రేవంత్ రెడ్డి? అప్పుడే ఒక 5-6 సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టియంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా? ఆపగలుగుతావా? ఏ ప్రచారాలు లేనాడు, ఏ ప్రసార మాధ్యమాలు లేనాడు ఉత్తరం రాసి పంపడానికి కూడా చదువురాని కాలం నాడు గప్పుడే భయపడలే మానవజాతి తిరుగుబాటు చేయడానికి. పెద్ద పెద్ద నియంత్రణల్ని ఖతం చేసింది. ఈ తెలంగాణకు ఇంకా అంతకంటే గొప్ప చరిత్ర ఉంది. ఏ చదువురాని రైతాంగమే అద్భుతమైన ఆయుధాలు పట్టి నేతృత్వాన్ని ఖతం చేసింది. నువ్వేందో నీకు తాబేదారులైన పోలీస్ అధికారులు ఒకరిద్దరు నువ్వు చెప్పింది ఆడుతున్నారు, చట్టాన్ని వ్యతిరేకంగా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ అది కూడా ఆపలేవు. నువ్వు ఎన్ని బొంకినా, నువ్వు ఎన్ని బుకాయింపులు చేసినా, మూసి పేరు మీద నువ్వు ప్రజలకు ఏదైతే ద్రోహం పెట్టినవో ప్రజల ఇండ్లు కూలగొట్టడానికి, వాళ్ళ బతుకుల్ని నాశనం చేసి నువ్వు డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనియదు తెలంగాణ సమాజం. తప్పకుండా వాళ్ళ ఎమ్మటి బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళని కాపాడుకుంటాం. మీ బండారం బయట పెడతాం, ప్రజల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. తప్పకుండా న్యాయాన్ని గెలిపించుకొని తీరుతాం.